వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభం. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నెలలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం హేయం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 7వ అపెక్స్ లెవెల్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, ఇతర అధికారులు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడారు. 2 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వరద నీరొచ్చి చేరింది. వరద నీటిలో చేపలు రోడ్లపైకి రావడంతో స్థానికులు వలలు వేసి వాటిని పట్టుకుంటున్నారు. చేపలు రోడ్లపైకి రావడంతో వాటిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఒంగోలులోని అన్నా క్యాంటీన్లను, పోతురాజు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం, మున్సిపల్ ఏరియాలో 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం, అందులో 183 యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. కేవలం 5 రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం. ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు విసిరించాం. నేను అధికారులను చెన్నై పోయి అమ్మ క్యాంటీన్స్ని చూసొచ్చాం, కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం, మహారాష్ట్ర, ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండేది చేయాలని, డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గర ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. కానీ మీడియా వల్లనే నాడు బతికిపోయానన్నారు. ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ అందరికీ తెలిసిందే, ఇది మధ్యలో ఏదో అంతా హాట్గా ఉన్నప్పుడు ఏదో కొత్త గొడవ వచ్చి, ఏదో గర్భాల గొడవ వచ్చి ఇది కొంచెం తరమరుగా అయింది అంతే తప్ప, మొన్న అందరికీ తెలిసిందే నేను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయపాల్, ప్రభావతి అనే 5 పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో, అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా, లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం, ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పానో, 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పానో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో నేను
ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్. సార్, ఇప్పుడు జనరల్గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం తర్వాత ఎంప్లాయీస్ అయితే సస్పెండ్ చేయడం ప్రాసెస్ జనరల్. ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే మీ గవర్నమెంట్లోనే ఎందుకు జరుగుతుందని అనుకుంటున్నాను, ఇంత డిలే ఎందుకు వస్తుంది అనుకుంటున్నాను? మీరు భలే ఎరకాటంలో పెడతారు సార్. అంటే గవర్నమెంట్ మీదే కదండి బయట, అంత సందేహం అది. అంటే నార్మల్గా ఇప్పుడు దాకా ఇటువంటి హీనస్ క్రైమ్ 307లో డీజీ స్థాయి అధికారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి, మాజీ లేరు ఎప్పుడు. సరే, మీరు చెప్పింది ఆఫీసర్ల గురించి కాబట్టి ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నిన్న నేను కూడా ప్రశ్నించా. మీరేదో మీ ప్రభుత్వం ఒక లింక్ పెట్టారు, నేను కూడా ప్రశ్నించా. ఎందుకంటే రూల్ ప్రకారం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని నేను కూడా నిన్న మీడియా ముఖంగా ఇది చెకప్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా పర్హాప్స్ మేబీ ఏమన్నా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైగా పివి సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు అంటే ఆయన దళితులని చెప్పి ఆయనకు సపోర్ట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారని ఒక తెలంగాణలో టీఆర్ఎస్లో ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు. అదే ఆయన దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అవును, చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధువు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటిగా అప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు రీత్యా అక్కడే ఉండేవని మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భూములు స్థలాలు కబ్జాల పర్వం ఉవ్వెత్తున కొనసాగుతుంది. రీసెంట్ గా అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్మశాన వాటికకు కేటాయించిన 20 సెంట్ల స్థలాన్ని అగ్రవర్ణాల కులస్తులు కబ్జా చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. రాజంపేట మండలం ములక్కాయలపల్లి హర్జనవాడకు చెందిన గ్రామస్తులకు 20 సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు రికార్డు పరంగా కేటాయించారు. టీడీపీ ప్రభుత్వం రావడంతో అగ్రవర్ణాల కులస్తులు శ్మశాన వాటికలో ఉండే ఫినిషింగ్ను ధ్వంసం చేసి కబ్జాకు పాల్పడ్డారు. హర్జన్వాడ గ్రామస్తులు శ్మశాన వాటిక వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఇరు వర్గాల వాగ్వాదంతో దిగడంతో మన్నూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ భూమి రెవెన్యూ పరిధిలో ఉన్న కారణంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. నా పేరు బేదం వేణుగోపాల్. మాది ములక్కాయలపల్లి హర్జనవాడ గ్రామం, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా. మా పూర్వీకులు గత 4 తరాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. మేము గత 100 సంవత్సరాలుగా మాకు శ్మశానం అటువంటిది ఎటువంటి దాఖలాలు లేవు. మేము గత 20 సంవత్సరాలుగా దీనికోసం శ్రమిస్తున్నాము. నాకు ఊహన్నప్పటి నుంచి మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు శ్మశానం కోసం. కానీ గత ప్రభుత్వం మాకు 20 సెంట్ల భూమిని 1713 సర్వే నెంబర్లో వాగుపురంబోకులో మాకు ప్రభుత్వం కేటాయించింది. దానిని ఈ అగ్రకుల వర్గాలు, క్షత్రియ రాజులైనటువంటి ములక్కాయలపల్లి రాజులు అది మాకు కావాలనేసి, వాళ్ళ పొలం పక్కన ఉందనేసి, వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలనేసి జేసీబీని పెట్టి దాన్ని దౌర్జన్యంగా ఇది మాదిగానని చెప్పేసి ఫెన్సింగ్ వేసుకుంటే ఫెన్సింగ్ని కూడా పూర్తిగా పగలగొట్టినారు. కానీ మేము అంతకు ముందు రైల్వే స్థలంలో పుచ్చుకుంటా ఉన్నాము. వాళ్ళు ఇది రైల్వే స్థలం కానీ వాళ్ళు హెచ్చరించినారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము వేరే చోట కేటాయిస్తామంటున్నారు. కానీ ఇది గవర్నమెంట్ భూమి, ఇది వంకబోరంబోకు గవర్నమెంట్ మాకు కేటాయించింది. కలెక్టర్ గారు మాకు కేటాయించారు. గత 10 రోజులుగా 20 రోజులుగా మేము ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి దృష్టికి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు మేము లీగల్గా భూమిని కేటాయించినాము, పేపర్లు ఉన్నాయి, మీరు ఫెన్సింగ్ వేసుకోవచ్చు, మీరు పూడ్చుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని పరంగానే మేము ముగ్గురు కూడా ఆల్రెడీ ఇక్కడ పూడ్చుకొని పెట్టుకొని ఉన్నాము. వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఆ గుంతలు కూడా వాళ్ళు జేసీబీతో దొబ్బేటట్టు ఉన్నారు. దౌర్జన్యం ఎక్కువైపోయింది. మాకు ఈ గవర్నమెంట్ కేటాయించిన 20 సెంట్ల భూమిలో ఈ స్థలంలో మాకు చుట్టూ గోడను ఏర్పరిచి ఇదే స్థలాన్ని మాకు శ్మశానంగా కేటాయించాలి.
ఇప్పుడు ప్రజెంట్ ఉండే విషయం ఏంటంటే మేము నిన్న ఒకరు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, అతన్ని పూడ్చిపెట్టుకున్నాము. వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే పొద్దున కరెంటు పోలు ఏమీ కూడా లేవు, ఫెన్సింగ్ పోలు పగల కొట్టేశారు, చెట్లని పీకేసినారు. మేము రావడం వల్ల జేసీబీ పక్కకు పోయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ జేసీబీ ఇక్కడే ఉంది, ప్రజెంట్ ఇక్కడే స్పాట్లో ఉంది. వాళ్ళు మమ్మల్ని కూడా దుబ్బేసేటట్టున్నారు జేసీబీతో, అంత క్రూరంగా ఉన్నాయి వారి చర్యలు. ఇప్పుడు మాకు ఇదే శ్మశానం కావాలా, ఈ స్థలాన్ని మాకు శ్మశానంగా కేటాయించాలి, మాకు న్యాయం చేయండి. మాది మునక్కాయలపల్లి అర్జునవాడ సార్. మాది మేము గత పెద్దవాళ్ళు అక్కడెక్కడో స్థలం రైల్వే స్థలంలో వేపించుకుంటున్నారు సార్. అది వాళ్ళు రైల్వే వాళ్ళు లాగేసుకున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి మేము శ్మశానం గురించి కోరికాడుతున్నాము. కానీ ఇప్పటికీ దయచేసి ప్రభుత్వం వాళ్ళు మాకు ఇచ్చారు. కానీ మునక్కాయలపల్లి రాజులు మాది అని మమ్మల్ని కొట్టడానికి ముందుకు వస్తున్నారు సార్. మాకు భయం వేస్తుంది. మేము పేదవాళ్ళము, మేము కూలి చేసుకుంటే బతికే వాళ్ళం. మాకు ఎవరు అండా లేదు సార్. దయచేసి మాకు అండగా ఉండి మాకు ఈ శ్మశానం మాకు కావాలి సార్. మాకంటూ మీరందరూ కలిసి, పెద్దవాళ్ళందరూ కలిసి మాకు ఈ శ్మశానం ఇస్తే కోటి నమస్కారాలు సార్, మీకు దండాలు సార్. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 నెలలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు, హత్యలకు పాల్పడడం హేయమైన చర్య అని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ మృతి ప్రతి ఒక్కరిని కాల్చివేస్తుందన్నారు. చంద్రబాబు నాయకుడుకు పాలన చేయమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ఇలా హత్య రాజకీయాలతో శ్మశానం చేయమని ప్రజలు అధికారాన్ని ఇవ్వలేదన్నారు. పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెట్టప్పలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ఆస్తులు ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను అదుపులో పెట్టి గౌరవప్రదమైన పాలన చేయాలని ఆయన సూచించారు. ఈరోజు జరిగిన సంఘటన పొంగనూరులో మిథున్ రెడ్డి గారి పైన, మాజీ ఎంపీ రెడ్డప్ప గారి పైన చాలా తీవ్రంగా ఖండించదగినది. అది ఒక హత్య ప్రయత్నంలా జరిగింది. అసలు అన్ని వెహికల్స్ను దౌర్జన్యంగా పగలగొట్టడము, అగ్గిపెట్టి కాల్ చేయటము, ఎక్స్-ఎంపీ గారిది. గతంలో కూడా 2 సార్లు ఇలానే రామచంద్రారెడ్డి గారు కూడా కాన్స్టిట్యున్సీకి వెళ్తా అంటే వెళ్ళనీయకుండా బలవంతంగా హౌస్ అరెస్ట్ చేశారు. 15 రోజుల కిందట మిథున్ రెడ్డి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కాన్స్టిట్యున్సీకి వెళ్ళకుండా. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునేదానికి కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళనివ్వకుండా పోలీసు ఫోర్సు పెట్టి కార్యకర్తలతో దౌర్జన్యాలు చేయించడం మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. నిన్న పల్నాడులో కూడా ఒక కార్యకర్తను హత్య చేయడం అనేది కూడా తీవ్రమైన ఖండించదగ్గది. ఇలా కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు చేస్తూ ఇలానే ముందు జరుగుతూ ఉంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. దయించి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడండి. ఇలా చాలా తీవ్రంగా ఖండించదగిన విషయం ఇది. హోమ్ మినిస్టర్ గారు కూడా రోజు ఒక స్టేట్మెంట్ గొప్పగా మేము అన్నీ చాలా కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఎక్కడా ఆగిన సంఘటనలు కనపడట్లేదు. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక జిల్లాలో ఇలానే జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రభుత్వాన్ని మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మిథున్ రెడ్డి గారి పైన, రెడ్డప్ప గారి పైన కానీ మిగతా కార్యకర్తల పైన హత్యలు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా అసలు పోలీస్ యంత్రాంగం కూడా చాలా పకడ్బందీగా ఇలాంటి ముందు జరగకుండా ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చేట్టుగా చూడండి. మీకు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. గొప్పగా మీరు మంచిగా పరిపాలన సాగించండి, చాలా సంక్షేమ పథకాలు చేయండి. దానిపైన దృష్టి సారించి మీరు బడ్జెట్ పైన మీ దృష్టి సారించి అసెంబ్లీని సవ్యంగా సాగించేట్టుగా చూడండి. ఇలాంటి ప్రజాస్వామ్యం లేని విధంగా చేసే ప్రయత్నాలంటూ దయచేసి చేయకండి. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ పోలీసు యంత్రాంగానికి ఇలాంటి సంఘటనలు ముందు కూడా జరగకుండా చూడండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినాయకుని విగ్రహాల తయారీ కేంద్రాలను మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలుష్యాన్ని హాని కలిగించే ప్లాస్టిక్, ప్యారిస్ కెమికల్స్ విగ్రహాలను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించారు. మట్టితో మాత్రమే వినాయకుని విగ్రహాలు తయారు చేసి అమ్మకాలు చేయాలన్నారు. పర్యావరణాన్ని నష్టం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించమని మున్సిపల్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాయచోటి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు.
అంటే ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి, ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళు మళ్ళీ దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో కూడా చూసుకోవాలి. మీరు ఎవరికి అమ్ముతున్నారు, వాళ్ళు దాన్ని ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు, అది కూడా చూసుకోవాలి. కొత్తవి ఏమన్నా ఉంటే కనుక కొత్త ఒక జాబ్ పెట్టండి, చేసుకున్నదే చూద్దాం ఏంటనేది, ఏం చేస్తామో వాళ్ళు చేసుకున్న తర్వాత ఎవరికి ఇస్తున్నారో చూసుకుంటే మేము వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారో కూడా చూసుకోవాలి. పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండలంలోని టీఎంఆర్ నిత్యావసర సబ్సిడీ మాల్ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండే విధంగా ఈ నిత్యావసర హోల్ మాల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ హోల్సేల్ మాల్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంటే మీకు తెలియాలని చెప్తాను, ఇవన్నీ పరిగెత్తినట్టు చేస్తాను. ఆ బాధ్యత మాది. మీరు కూడా క్షుణ్ణంగా పరిశోధన చేయండి. రాజకీయం అంటే ఎవరు మంచి చేస్తారు, ఎవరు పరిగెత్తినట్టు చేస్తారు, ఇది ఇండియా కాదా అని తెలుసుకున్నప్పుడే రాజకీయం విలువ. అది ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఎవరి కొద్ది వాళ్ళు సీఎం గారికి చెప్తాం. ప్రధానమంత్రి మోడీ గారు తోడింది. మొన్నగా పద్మమాట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసించాడు. బడ్జెట్ లో మనకి ఎక్కువ నిధులు ఇవ్వండి. కారణం జగన్ రాష్ట్రం చేశాడు. మీరు శ్వేతపత్రాలు చూశారా? 4 శ్వేతపత్రాలు చూశారా ముఖ్యమంత్రి గారు? అంటే సారాయిలో ఎట్లా చేశాడు, ఇసుకలో ఎట్లా చేశాడు, కరెంట్లో ఏం చేశాడని. కరెంటు విద్య ఈ ముందు మరొకటి శ్వేతపత్రం. 5వది మళ్ళా మొన్నాడు మేము అసెంబ్లీ పెట్టినప్పుడు 7 శ్వేతపత్రాలు. ఫైనాన్స్ కాల్చి పెట్టాడు. కాల్చిన దాన్ని పూర్తి అని మళ్ళీ బతికేయాలి. కాబట్టి అందరి యొక్క ఆలోచనలు జగన్ నాటి వాళ్ళు శాస్త్రాలు ఉండబడుతున్న రాజకీయాల్లో ఈ మానవాడు సుధీర్ రెడ్డి నాటి వాళ్ళు ఏం చేశారు? ఈ అవినాష్ రెడ్డి ఏం చేయలే. ఏ దాంట్లో కూడా అంతా ఉపయోగించుకున్నారు. నన్ను అడిగినాడు ఒక ఆయన కేసీఆర్ కొడుకు హరీశ్రామ్, నేను 10 రోజులప్పుడు నేను ఒకే ఫ్లైట్లో పోతా అంటే ఎందుకు జగన్ అదన్నా ఎందుకు పెడిపోయాడని. వీడు 90 తప్పులు చేసి 39 వచ్చాయి. వీడు నిండు రూఢి చేశాడు 11 వచ్చాయి. 20 కనపరిచేటి 80 కనపడేటి అందరికీ ఘోరం చేసి పెట్టాడు. బిల్లు ఇయ్యాడు కాంట్రాక్టర్లకు. సంబంధ కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోతే వాడు పనిచేయడు. వ్యవస్థ పరిగెత్తదు. రేషన్ కార్డు తగ్గించాడు, కరెంటు రేటు పెంచాడు, లిక్కర్ రేటు పెంచాడు, ఇసుక ఘోరం చేశాడు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్య పెరిగింది. వాళ్ళకు ఉద్యోగం డిఎస్సి రద్దన్నాడు. అది తప్పు చేశాడు అన్నాడు సజ్జల రామకృష్ణ. పెద్దానికి ఏదంటే తప్పు చేయలేదు చెప్పండి. ఓట్లు పట్టించుకోలే, కరోనా పట్టించుకోలే, ఏది పట్టించుకోలే, వైద్యం పట్టించుకోలే, విద్య తెలుగు మీడియం తీసేసినాడు. స్కూల్ మొదలుగానే ఎన్ని తిరిగి పునరుద్ధరణ జరగాల. మళ్ళా స్కూల్ మళ్ళా వస్తాయి, తెలుగు మీడియం వస్తుంది. మళ్ళీ దగ్గర స్కూళ్ళు చిన్న స్కూల్గా ఉంటాయి. విద్య పరిగెత్తాది. మీరు కొత్త కోణం ఆలోచించండి, బడ్జెట్ చూడండి. రేపు సంక్రాంతి పండుగ నన్ను అడగండి. జ్యోతి పుణ్యక్షేత్రం కాశీనాయన గుడి నిర్మాణం జరగాలంటే భక్తుల ప్రజా పోరాటం తప్పదని టీడీపీ బద్వేల్ సమన్వయకర్త రితీష్ రెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. కాశీనాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ఆలయ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 11 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణ పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆగిపోయాయన్నారు. కాశీనాయన గుడి 1995వ సంవత్సరంలో ఏర్పడితే గుడి నిర్మాణంలో టైగర్ జోన్ అంటూ ఫారెస్ట్ అధికారులు లొల్లిపెట్టి నిర్మాణం పనులను నిలిపివేశారన్నారు. గుడి నిర్మాణం కోసం పార్టీలతో సంబంధం లేకుండా కమిటీ రూపొందించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేద్దామన్నారు. దేవాదాయ ధర్మాదాయగా ఫారెస్ట్ మంత్రుల ద్వారా కేంద్ర అటవీ శాఖపై ఒత్తిడి తెచ్చి గుడికి అనుమతులు తెస్తామన్నారు. మొట్టమొదటిగా ఈరోజు కాశీనాయన గుడికి వస్తే నాయన భక్తులందరికీ ధన్యవాదాలు. చిన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన కమిటీ సభ్యులు, అనేక ప్రాంతాలు జిల్లాల వారీగా వచ్చిన భక్తులు మరియు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గుడి పుట్టినాయించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి కోసం, సలహాలు సూచనలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సలహాలు సూచనల మేరకు, వాళ్ళ మనోభావాల మేరకు
ఇక్కడ గుడిని ఎట్లా సంరక్షించుకోవాలా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర పెద్దలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ భక్తులు గతంలో ఫైల్ పెట్టుతాం, ఇక్కడ ఇవి ఫారెస్ట్ ల్యాండ్స్ రావడం, నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్ రిజర్వ్లో రావడం అనేది 2022లో జరిగింది. కానీ మేము వీళ్ళందరికీ దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే గుడి ముందు వచ్చింది, ఈ కన్జర్వేషన్ని మళ్ళీ మీరు ఒకసారి పునరుద్ధరించాలా. ఈ ఫైల్ని ఇక్కడున్న గుడి ప్రాంతాల్లో నరసింహస్వామి గుడి గెజెట్లో ఉంది, దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉంది. అందుకే మీరందరూ ఆలోచించాలా. ఎందుకంటే అనేక విధాలుగా ఫైల్ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మార్పులు జరిగింటాయి. వాళ్ళ దృష్టికి మేము ఇందాకే నేను చెప్పాను, పుంగనూరులో నరసింహస్వామి బోయకొండ గంగమ్మ తల్లి గుడి గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, మరియు పెనుగొండలో కూడా ఒక గుడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరసింహస్వామి ముందు ఆలయం ఉంది కాబట్టి ఆ పరిసరాలు కాదు, దాన్ని ఆనుకొని ఆమటి దూరం రాయి దూరంలోనే ఆనుకొని కట్టడం అన్న కాశిరెడ్డి తాత గుడి కూడా ఈ ప్రాంతాల రాష్ట్రంలో ఉన్న మనోభావాల కోసం గురించి రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని మా అందరిది ఈ గుడి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేమందరం సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో ఈ భక్తులతో పాటు పాత్రికేయుల మిత్రులు అందరూ కోరుకోవడం ఒకటే, ఈరోజు జ్యోతి క్షేత్రానికి ఎంతోమంది వస్తారు, వాళ్ళ ఇబ్బందుల కోసమన్నా ఇక్కడ జరిగే విధి విధానాలు మీ అందరూ గతంలో పూర్వం మేము కూడా చిన్నపిల్లల అందరూ పెద్దవాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని ఇదంతా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వీళ్ళకి. ఎందుకంటే భక్తులు ఇవన్నీ మీరు చూస్తే తిరుమల గుడి ఉంది, అన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ టైగర్ రిజర్వ్ అన్ని దగ్గర ఉంది, శ్రీశైలంలో ఉంది, ఇది ఉంది, అక్కడ ఊర్లు ఉన్నాయి, వాటినన్నిటినీ వాళ్ళు డీనోటిఫై చేశారు. వాళ్ళందరూ ఏం చేశారు, దీన్ని అక్కడ ఉన్న ప్రాంతాన్ని కానీ విలేజెస్ కానీ క్లస్టర్గా కానీ వీటిని నోటిఫై చేసి అక్కడ వాళ్ళు ఎండేంజర్గా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాటికి కావాల్సిన ఫార్మాట్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే దీన్ని ఎట్లా కాపాడాలనేసి అనుకొని గుడిగాన్ని నిలబెడితే తర్వాత ఫార్మలైజ్డ్ ప్లాన్గా చేసుకొని మిగతా భక్తులకు కానీ మరియు ఎంతో ప్రాశస్త్యం కలిగిన శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఏదైతే కాశిరెడ్డి నాయన సజీవ సమాధి ఇక్కడ జ్యోతి క్షేత్రంగా వెలసిందో ఈ క్షేత్రంలో ఒక భవ్యమైన ఆలయం కట్టించాలని గత 20 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేయడం, కొంత నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఈ కేంద్ర అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ కొన్ని ఆటంకాలు కల్పిస్తున్న దృష్ట్యా ఇక్కడ నిర్మాణాలు ఆగిపోవడాన్ని కాశిరెడ్డి నాయన భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వారి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఇక్కడ నెలకొల్పి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం కొరకు మనం ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా తొందరలోనే ఈ ఆలయానికి కేంద్ర అటవీ శాఖ నుంచి అడ్డంకులు లేకుండా అనుమతులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి విజయమ్మ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువ నాయకుడు రితేష్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ను మూవ్ చేసి కేంద్రంలో కూడా అనుమతులు తీసుకొచ్చేదానికి ప్రజలందరికీ తెలుసు. కాశిరెడ్డి నాయన మహిమలు ఈ గుడి 4 జిల్లాల ప్రాంత వాసులందరికీ తెలుసు. శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన మహిమలు ఈ గుడి గురించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందని ఈరోజు ఈ గుడిని చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది.
తప్పకుండా ఈ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గుడిని సంరక్షించే బాధ్యత మేము తీసుకొని దీన్ని ముందు తీసుకొని పోయి మరి ఫారెస్ట్ మినిస్టర్తో అయితేమి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా శశిభూషణ్ గారు మేము అందరం కలిసి ముందు మొట్టమొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫారెస్ట్ మినిస్టరు తర్వాత సెంట్రల్ కూడా వెళ్ళి తప్పకుండా ఈ గుడిని సంరక్షించుకొని గుడి నిర్మాణం కూడా త్వరలో మొదలు పెట్టేందుకు కూడా అనుకూలంగా చేసుకుంటామని కూడా మనవి చేసుకుంటున్నా. దీనికి అందరికీ కూడా సహకారం మాకు తప్పకుండా కావాలని కూడా జల కాలుష్య నియంత్రణ, జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందాం అనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపీశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ను కలిసి తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమను బహూకరించారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను మరింత వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలో తెనాలి నియోజకవర్గంలో కూడా రానున్న వినాయక చవితి పండుగను ఎక్కువ మంది భక్తులు, భక్త సమాజాల వారు మట్టి వినాయక ప్రతిమలతో గణపతి నవరాత్రులు జరుపుకునే విధంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించే అంశాన్ని బాపేశ్వరరావు మంత్రివర్యులు మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బాపేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మన తెనాలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతోంది. మేము 5 విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు 100 విగ్రహాల వరకు ఎక్కువ మంది గణపతి మండలి వారికి మేము అందించడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఎక్కువ మంది మట్టి గణపతి విగ్రహాలని పూజించి వాళ్ళ మండపాల్లో పర్యావరణానికి మేలు జరిగేలాగా చేయాలనే ఒక సదుద్దేశంతో మన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. తెనాలి మున్సిపాలిటీ నుంచి వైసీపీ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరారు. 14వ వార్డ్ కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, 30వ వార్డ్ కౌన్సిలర్ కె జైపాల్, 29వ వార్డ్ కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస్ నాయక్, 32వ వార్డ్ కౌన్సిలర్ ఎం సంధ్యారాణి భర్త రాజేష్, 9వ వార్డ్ కౌన్సిలర్ భర్త వీరశెట్టి భాస్కర్ వైసీపీని వీడి జనసేనకు వచ్చారు. వీరితో పాటు పలువురు వైసీపీ నాయకులు జనసేనకు వచ్చారు. వీరందరికీ మనోహర్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ వేదన, ఆ బాధ ఎవరైతే పాప ఇబ్బంది పడ్డారో వాళ్ళకి బాగా తెలుసు. ఎంతమందికి యాక్సిడెంట్ అయినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు రోడ్డు మీద. ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత చెప్పండి?
ప్రభుత్వం అన్నాక మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యత. అది ప్రతి పౌరుడు కోరుకునే హక్కు. అది దాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి. ఏదో విధంగా మనం నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి మనస్ఫూర్తిగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీ సహకారం ఎంతో అవసరం. మీ సహకారంతో పాటు మీరు బాధ్యతగా వ్యవహరించాలి. తొందరపడబాకండి, ఎక్కడ ఆవేశం చూపబాకండి. నిలబడదాం. ప్రజల పక్షాన మనం చేసే కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. ఈరోజు కొత్తగా మన పార్టీలోకి చేరడానికి వైఎస్ఆర్సీపీ నుంచి కౌన్సిలర్లు వస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ఏ విధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందో మీకు తెలుసు. నిజాయితీగా నిలబడతాం. ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పార్టీలు ఖచ్చితంగా మనం కష్టపడి పనిచేద్దాం. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా చురుగ్గా పాల్గొనాలి. ప్రజల సమస్యల పైన, స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వలన ఎవరైతే ప్రజలు బాగా నష్టపోతున్నారో అవి గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం మీరు కూడా మాతో పాటు నడిచిరండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి మనకి చాలా ఎక్కువగా వర్షం కురుస్తున్నా కూడా ఇంతమంది రావడం నిజంగా నేను చాలా సంతోషంగా, ఆనందంగా మన పార్టీ బలోపేతం కోసం నేను చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మనందరం కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఉందాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభం. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నెలలోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం హేయం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.